నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్కేఆర్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్. నంద్యాలలో హబీబ్ ఎక్స్పోర్ట్ షాప్ నందు కాలం చెల్లిన ఆహార పదార్థాల సీజ్ కేసు నమోదు. నంద్యాల బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం. శ్రీ సంకల్ప స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. నవభారత్ స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు. బాలా అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ హాజరై విద్యార్థులకు వినియోగదారులు పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు, ఎంఈఓ బ్రహ్మం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు వినియోగదారుల హక్కులు, జాగ్రత్తలు, సేవలపై అవగాహన కల్పించారు. అలాగే ఏ విధంగా ఫిర్యాదులు చేయవచ్చు, పరిహారం ఎలా పొందవచ్చు అన్న విషయాలను వివరించారు. వచ్చేసిన అధికారులందరికీ, టీచర్స్కి, ముఖ్యంగా ఎంతో యాక్టివ్గా మార్నింగ్ నుంచి వేరియస్ ఈవెంట్స్ చేస్తూ ఇక్కడ జిల్లా అధికారులు చెప్తున్న అప్రమత్తమైన వాటి గురించి చాలా శ్రద్ధగా వింటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. సో టు స్టార్ట్ విత్ టుడే, ఒక వీక్ బేసిస్లో ఒక వారం నుంచి కూడా మనం డిఫరెంట్ క్యాంపెయిన్స్ మోడ్లో ర్యాలీస్ ద్వారా అవ్వచ్చు, ఎస్ఏ రైటింగ్స్ ద్వారా అవ్వచ్చు, ఎలక్ట్యూషన్స్ ద్వారా అవ్వచ్చు, ఇతర అవేర్నెస్ కల్పించగలిగే అన్ని విధాలుగా కూడా మనము ఈ నేషనల్ కన్జ్యూమర్స్ డే అనేది ఒక వారం నుంచి కూడా క్యాంపెయిన్ మోడ్లో మనం చేస్తూ ఉన్నాము. అయితే నా ముందు ఆఫీసర్స్ అందరూ కూడా డిఫరెంట్ డొమైన్స్లో ఏ విధంగా కన్జ్యూమర్స్ చాలా జాగ్రత్త వహించాలనేది చాలా చక్కగా చెప్పారు. అది ఆహారంలో అవ్వచ్చు, మనం తినే ఆహారంలో అవ్వచ్చు, తాగే నీరులో అవ్వచ్చు, లేదా రవాణా శాఖలో అవ్వచ్చు, లేదా తూనికల శాఖ లీగల్ మెట్రాలజీలో అవ్వచ్చు, వైద్య సేవలో కూడా అవ్వచ్చు. డిఎంహెచ్ఓ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇలాగా కన్జ్యూమర్కి డైలీ బేసిస్లో టచ్ అయ్యే సర్వీసెస్ అండి ఇవి. ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, లేదా హెల్త్ సర్వీసెస్, ఫుడ్, వాటర్, లీగల్ మెట్రాలజీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏ విధంగా మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. అయితే దిస్ ఇయర్ నేషనల్ కన్జ్యూమర్స్ డేస్ మెయిన్ థీమ్ ఈస్ డిజిటల్ జస్టిస్. సో నేను ఇప్పుడే సెలెక్ట్ అయిన, అంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ కి సెలెక్ట్ అయిన ఎస్ఏ రైటింగ్ పేపర్స్ కూడా ఐ హావ్ గాన్ త్రూ. ఐ పర్సనలీ కంగ్రాచులేట్ ఆల్ దో స్టూడెంట్స్. చాలా చక్కగా రాశారు ఎస్ఏస్. సో వాట్ ఈస్ డిజిటల్ జస్టిస్ అనేది చూస్తే మనకి ఇక్కడ కర్నూలులో ఆల్రెడీ వీ హ్యావ్ అ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కౌన్సిల్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎక్కడైనా ఇబ్బంది జరిగినట్లయితే, అంటే స్టాండర్డ్ ప్యాకేజింగ్ లేదు, లేదా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు, లేదా అబ్నార్మల్ గా సేల్స్ అనేవి చేస్తున్నారు, లేదా ఫుడ్ కలర్స్ ఎక్కువగా కలిపేశారు, ఇలాంటి కేసెస్ మన దృష్టికి వచ్చినప్పుడు, లేదా మనం ఇంపాక్ట్ అయినప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా ఫుడ్ కలర్స్ కానీ లేదా అన్హైజీన్ ప్రాక్టీసెస్ ద్వారా కానీ
ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో మేజర్ ఫుడ్ అవుట్లెట్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా ఇన్స్పెక్షన్స్ చేసాం. దాంతో పాటుగా నౌ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ది ఆఫీసర్స్ ప్రెసెంట్ హియర్ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చిన్న చిన్న అవుట్లెట్స్ అన్ని కూడా వీ విల్ బి టచింగ్. ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ కానీ అన్హైజీన్ ప్రాక్టీసెస్ లో కానీ ఫుడ్ అనేది కన్జ్యూమర్స్ కి సర్వ్ చేయకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మరొకసారి తీసుకుంటాం. కానీ కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, డిజిటల్ కామర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ మీద కూడా మనకు పూర్తి అవగాహన ఉండాలని మరొకసారి అందరికి మనవి చేసుకుంటూ, నంద్యాల ప్రభుత్వ ఉర్దూ కళాశాలలో ఈరోజు గౌరవనీయులు శ్రీ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శంకర్ నాయక్ సార్ గారి ఆతిథ్యంలో ముఖ్య అతిథిగా ఆయన వచ్చినటువంటి ఈ కార్యక్రమం నేషనల్ కన్జ్యూమర్ ఫోరమ్స్ డే సెలబ్రేట్ చేయటం జరిగింది. ఇందులో విద్యార్థులకు ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరంకు సంబంధించినటువంటి చాలా విషయాలు వాళ్ళకి చెప్పటము, తద్వారా పిల్లల్లో కొంత అవగాహన అనేటటువంటిది రావటం, ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానివ్వండి లేదా ఒక బ్రాండ్ అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయాలను గురించి సార్ చక్కగా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు అనేటటువంటివి కళాశాల స్థాయిలో జరగడం అనేటటువంటిది గొప్ప విషయము. మరి ఈ కార్యక్రమంలో మా అధ్యాపక బృందం, విద్యార్థి బృందం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి ధన్యవాదాలు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ స్కూల్ నందు డైరెక్టర్లు కళ్యాణ్ కుమార్ రెడ్డి, మురళీధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కవిత, ఎంఈఓ బ్రహ్మం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో అవసరమైన ప్రోటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో కులినరీ కార్నివల్ అంటే ఆహార ప్రదర్శన. సో రకరకాల వంటలతో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 700+ స్టూడెంట్స్ 200+ ఫుడ్ ఐటమ్స్తో వెరైటీ ఆఫ్ ఫుడ్స్. సో హెల్దీ ఉన్నాయి, జంక్ ఫుడ్స్ ఉన్నాయి. సో ఏవి తింటే హెల్దీ, ఏది తింటే జంక్, ఏది అన్హెల్దీ అని చెప్పడానికి చాలా ప్రదర్శనలు పెట్టారు ఇక్కడ. సో ద మెయిన్ మోటో ఏంటంటే అండి, సో దెర్ ఈస్ అ గుడ్ సేయింగ్, a good food will keep you in a good mood. So you can also see those posters మా స్కూల్లో చాలా ప్లేసెస్లో ఉంటాయి. సో I think our doctors also support. So we have a Dr. Surendra garu and we have Madhusudan and Elio sir today here as a chief guest, and also give their valuable inputs to our students. ఏది తింటే మంచిది, ఎంత తింటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఇవన్నీ చాలా వరకు మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఏంటంటే పదే పదే గుర్తు చేస్తే కానీ మనకు కూడా అవి గుర్తుకు రావు. సో ద మెయిన్ మోటో ఆఫ్ సచ్ ఫెస్టివల్స్ ఇన్ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఇస్ టైమ్ టు టైమ్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పేరెంట్స్కి మాకు కూడా ఇవి గుర్తు చేసేలాగా, ప్లస్ ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేసేలాగా. ఎన్ని టైప్స్ ఆఫ్ వంటలు ఉన్నాయి ఇండియాలో, వేరే కాంటినెంట్స్లో కూడా వేరే వంటలు ఏమేమి ఉన్నాయి, ఏం తింటారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ వరల్డ్. సో ఒక చిన్న ప్రయత్నము అన్ని ప్రజెంట్ చేసేదానికి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ టుడే అండ్ వీ హ్యావ్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ హియర్ అండ్ అవర్ చీఫ్ గెస్ట్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్. I thank everyone for being part of this program. So, and all our staff, parents, students have done a fantastic job. And I thank everyone once again and thank you. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్కేఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో
వివిధ రకాల వంటకాల ప్రదర్శన కార్యక్రమాన్ని పాఠశాల కరెస్పాండెంట్ అయినటువంటి కళ్యాణ్ గారు, అలాగే పాఠశాల ఏవో గారు, పాఠశాల బృందము, అలాగే ఆహార వంటల్ని పరిశీలించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇది మంచి కార్యక్రమము. ఈనాడు చూస్తే సమాజంలో చాలామంది పిల్లలకి తగినటువంటి ఆహారం ఏది తీసుకోవాలనేటువంటిది తల్లిదండ్రులు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ట్రెడిషనల్గా మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారము అనేటువంటిది పిల్లల గ్రోత్కి, వాళ్ళ ఎదుగుదలకి, తర్వాత మెదడు చురుకుదనానికి బాగా ఉపయోగపడుతుంది. ఈనాడు చూస్తే మార్కెట్లో చాలా వరకు జంక్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. ఈ జంక్ ఫుడ్స్ను పిల్లలకు అలవాటు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు ఈ మతి స్థిమితం అనేది సరిగా లేక, తర్వాత మెమరీ పవర్ అనేది లాస్ అయిపోయి, ఎదుగుదల సరిగా లేక, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. కాబట్టి జంక్ ఫుడ్ అనేది వాడకుండా మన సాంప్రదాయ ఫుడ్ చక్కగా మనము తయారు చేసుకొని, తల్లిదండ్రులే వారి యొక్క ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు వడ్డించినట్లయితే చక్కగా పిల్లలు తిని ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశము. ఇది ఎల్కేఆర్ వాళ్ళకి ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తట్టి పిల్లల తల్లిదండ్రులను, విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించడానికి ఈ ప్రదర్శన అనేది ఒక మోడల్గా ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning all. Very happy to be part of this event. Actually, the idea of celebrating food as a festival is a wonderful initiative. By that, we are passing to the next generation that to respect food and to love food. And thank you, Healthcare Management, for giving us this opportunity and to be part of this. Good morning everyone. Welcome to the food festival happening here in LKR school. Thank you for inviting us to the event. Special thanks to LKR Managing Director Kalyan Garu and our respected principal sirs and all teachers and here all gathered children. Thank you very much. Especially our goal is to avoid junk food because children loving junk food recently and also they are avoiding homemade healthy food. So our aim is encourage our children to eat healthy homemade food like our regular diet, roti, chapati, whatever that rice and green vegetables and fruits what they can eat regularly. We have to make a habit to the children, everyone to learn to eat healthy and stay healthy and be healthy and be stronger. So junk food maybe looks good and tastes good, but it leads to obesity and all chronic health diseases like obesity, diabetes, hypertension. So we'll make the community. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప స్కూల్ నందు నేడు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యేకమైన దుస్తులను ధరించి శాంటా క్లాస్ వేషధారులతో క్రిస్మస్ ప్రత్యేక గీతాలను ఆలపిస్తూ డాన్స్లు, స్కిట్లను ప్రదర్శించారు. క్రీస్తు జననం, క్రీస్తు చెప్పిన ప్రేమ సందేశాలను తెలియజేశారు. పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులను పంచుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ క్రిస్మస్ కార్యక్రమ విశేషాలను తెలియజేశారు. Good afternoon, everybody. This is Divya Koshi from Sri Sangal Olympiad School, Balaji Complex. So today we are celebrating Christmas in our school. So all the students are with the Christmas costumes. So many of them, they wore the costume of Santa Claus, angels, and many more. So here today, the students, they got to know about the importance of celebration of Christmas and the story behind the Christmas, all these kind of things. And crib is prepared here. There are going to be many more activities like a skit related to the birth of Jesus Christ, the history of Santa Claus. So all these kind of things they are participating. And the Christmas gift is very, very well known for the part of Christmas celebration. So students and teachers, they exchange the gifts also. So my parents really, they cooperated very well. They have sent wonderful gifts. This was an opportunity for the student to get to know about their secret friend and collected something what really they liked.
So through this, we try to teach the students to getting to know about somebody. It's very, very important. Having a good friend is very important in the life. Like how what Jesus said, spread the love and love everyone. So that's what we taught the students today through our programs. So many more cultural activities are going on here. So students have participated in dances, speech, this Christmas carol songs were sung by the students along with the musical instruments. So once again, we wish everybody a happy and Merry Christmas. Thank you. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని హబీబ్ ఎక్స్పోర్ట్ షాప్ నందు కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు తనిఖీలు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. సంబంధిత షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. వివిధ మార్ట్లలో కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను అమ్ముతున్న సమాచారం మేరకు వాటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కు నివేదిక పంపడం జరుగుతుందని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించరాదని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలను కొనే సందర్భంలో వాటిపై ఉన్న తయారీ తేదీలు, ఎక్స్పైరీ తేదీలను గుర్తించి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో గల హబీబ్ ఎక్స్పోర్ట్ పద్మావతి నగర్లో ఉన్న షాప్ నందు ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఇక్కడే మా దృష్టికి కొంతమంది ప్రజలు తెలియపరచగా దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు హబీబ్ ఎక్స్పోర్ట్ షాపుకు వచ్చి తనిఖీ చేయగా అందులో అతను రిలయన్స్ మార్ట్, వాల్మార్ట్ అలాంటి దాంట్ల దగ్గర డ్యామేజ్డ్ అయినది నియర్ బై డేట్లు పడినవి సరుకులు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ సేల్స్ పాయింట్ లో పెట్టడం జరిగినది. దాంట్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ మేము గుర్తించి ఇది ప్రజలకు అమ్ముతున్నారని తెలుసుకొని దీన్ని గుర్తించుకొని ఇక్కడ వచ్చి కొన్ని స్టాకులు సీజ్ చేయడం జరిగినది. దానిలో దాదాపు 8 ఐటమ్స్ మేము సీజ్ చేయడం జరిగినది. ఇలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. వీరిపై కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టను. ఆయన విచారించి వీరిపై తగు చర్యలు తీసుకొని ఫైన్ ఇంపోజ్ చేయతారని తమరికి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం నూనెపల్లెలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ హుసేన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య సందేశకులుగా విజయ్ కుమార్ హాజరై క్రిస్మస్ విశిష్టత గురించి తెలియజేశారు. చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో పాటలు, డాన్స్లు, స్కిట్స్ తో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన పాఠశాలలో ఈరోజు క్రిస్మస్ వేడుకలను అడ్వాన్స్గా జరుపుకోవడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దైవ సేవకులు విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విద్యార్థులు చిరంజీవులు మీకు అందరూ కూడా శుభాశిష్యులు. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను సార్ గారు వచ్చేసి విజయ్ కుమార్ సార్ గారు చాలా చక్కగా, నాకు కూడా ఇంతవరకు తెలియదు, చాలా చక్కగా ఎవరైనా కానీ ఈ యొక్క సృష్టిలో జన్మించినటువంటి మరి మేధావులు, అలాగే దైవ ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా వారి యొక్క జన్మను వచ్చేసి ప్రజలకు అందరికీ అంకితం చేస్తూ మరి ప్రజలకు శాంతింపరిచి ఈ విధాన మనకు మంచి చెడు, మనకు రైట్ లెఫ్ట్ ఎలా ఉన్నాయో మంచి చెడు అనేవి ఉన్నాయి. అలాగే స్వర్గము నరకం అనేది ఉంది. సో మనందరం కూడా స్వర్గానికే పోవాలి. వాళ్ళు ఎవరు పోతారంటే మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు. కాబట్టి అలాంటి దాన్ని పొందాలి అని చెప్పి వారు తెలియపరిచి బోధన చేసిన వారే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మహాప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ, అదేవిధంగా భగవాన్ స్వరూపులైనటువంటి యేసు ప్రభు గారు కానీ, అలాగే మనకు హిందువులలో కూడా చాలామంది మరి మనం చెప్పుకుంటున్నాం వారు కానీ, వీరందరూ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరి ఇది చేస్తే చెడు, ఇది చేస్తే మంచి, అంటే ఏది మంచి ఏది చెడు అని వారు చెప్పడానికి ఆ భగవంతుడు వచ్చేసి వారికి సృష్టి పైన పంపించడం జరిగింది. సో ఈ రోజున సార్ గారు వచ్చేసి ఈ పండుగ గురించి ఇంత బాగా చక్కగా
మనకు మరి వివరించినందుకు వారికి మొత్తం మా పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్ విజయ్ కుమార్ సార్. అలాగే మా దగ్గర వచ్చేసి సునీల్ సార్ అని, కెనడీ సార్ అని చెప్పి మా దగ్గర పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఫస్ట్లో వాళ్ళు ఉన్నారు. ఆ మిత్రులు వచ్చేసి ఈ పండగకు వస్తే నాకు ముందే బుక్ చేసుకుంటారు. సార్ ఈ సంవత్సరం ఆయన ఇంటికి, నెక్స్ట్ ఇయర్ నా ఇంటికి ఖచ్చితంగా పోయినా రావాల్సిందే సార్. నేను ఎప్పుడు అట్లా కుటుంబానికి చెందినటువంటి కృష్ణమూర్తి సార్ గారు సాయి విద్యాలయం, ఈ రోజున మాస్టర్ స్కూల్ అని పేరు మార్చినారు. ఆ యొక్క పాఠశాల కరెస్పాండెంట్, వారు బ్రాహ్మణ్, నేను ముస్లిం. అయితే ఈ పండగకు వచ్చేసి మేము పెద్ద చర్చికి పోయేవాళ్ళం. నైట్ అయితే, పగులు పోయేవాళ్ళం కాదు, నైట్ పోయేవాళ్ళం. పోయి చూసి వచ్చేవాళ్ళం అదే పనిగా. ఏ విధంగా చేస్తారు, ఏంటి లోపల, ఏంటి ప్రత్యేకత ఏంటి అని చెప్పి అప్పట్లోనే. ఇక వారు మాకు దూరం అయినారు. ఇప్పుడు ప్రెసిడెంట్ బెంగళూరు ఉన్నారు వారు. అప్పటి నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని కొంచెం పెండింగ్ పెట్టినాం, కానీ లేకుంటే ఆ విధంగా కూడా పెద్ద చర్చగాడికి పోయేవాళ్ళం. అలాగే ఎక్కడ దీన్ని ఈరోజు పోస్ట్పోన్ చేసినాం. అయితే ఈరోజు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకతమైనటువంటి రోజు ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా విద్యార్థులు? ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈరోజు మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం. మరి దాని గురించి కూడా మీ పర్మిషన్ 2 మాటలు చెప్పేస్తాను సార్. మరి మేధావులు శ్రీ శ్రీనివాస రామానుజన్ గారు వచ్చేసి జన్మించినటువంటి రోజు ఈ రోజు. మరి శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పి ఇక నెక్స్ట్ కార్యక్రమం పోదాం. స్థానిక నంద్యాల పట్టణం బాల అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజల్స్, తూర్పు దేశపు జ్ఞానులులాగా మేరీ, జోసెఫ్ గొర్రెల కాపర్ల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందేశాన్ని తెలిపారు. క్రీస్తు అన్న పదం గ్రీకు భాషలో క్రీస్తోస్తు అంటే అభిషక్తుడు అనే అర్థం వచ్చే పదము నుండి పుట్టిందని పేర్కొన్నారు. అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. The cradle safe and deep, love will guard you as you sleep. Angels whisper peace tonight, wrapped in heaven's holy light. Sleep, my child, the dark is mild, peace is near, so soft and wild. Hear them sing above the snow, gentle voices pure and low. Through the stillness, through the cold, comes a peace more bright than gold. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్కేఆర్ స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్. నంద్యాలలో హబీబ్ ఎక్స్పోర్ట్ షాప్ నందు కాలం చెల్లిన ఆహార పదార్థాల సీజ్, కేసు నమోదు. నంద్యాల బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం. శ్రీ సంకల్ప స్కూల్ నందు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. నవభారత్ స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు. బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.